ఈ మధ్యన గుంటూరుకు సంబంధించినటువంటి లాయర్ మాజీ జనసేన ప్రతినిధి రజనీ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మీరు కూడా వినే ఉంటారు, మాట్లాడే ఉంటారు ఆమెతో. ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఆమెపై ట్రోలింగ్ ఒక వేరే లెవెల్లో జరుగుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ వాస్తవానికి ఆమె న్యాయం ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడుతున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అయితే ఇప్పుడు వరకు అయితే మాట్లాడలేదు ఆమె. అయినా సరే చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రజనీ గారు నాకు కూడా చాలా డిబేట్లో కో ప్యానలిస్ట్గా డిబేట్లో పాల్గొన్నారు. నాతో కూడా విభేదించిన అంశాలు చాలా ఉన్నాయి. నేను దాదాపు ఈ మధ్య కాలం తప్ప గత 5 ఏళ్లలో ఆమె విభేదించిన పనే, అంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఒక్కొక్క ఇష్యూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఆమె అదుపు తప్పలేదు. విమర్శించినప్పుడు, సమర్థించినప్పుడు అదుపు తప్పలేదు. ఒక మంచి లాయర్, మహిళ, అన్నిటికన్నా మించి ఆమె ఎందుకు ట్రోల్ ఒకటి రెహమాన్ గారు ఒక వ్యక్తిని అనవసరంగా అర్థం లేకుండా విమర్శిస్తున్నారంటే వాళ్ళ పైన కసి పెరిగిన అర్థం, వాళ్ళు సమాజంలో ఎదుగుతున్నారని అర్థం. అంటే ఆ కుళ్ళు బాగా ఎదిగిపోయిన చూసి. రెండోది, వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలు సమాధానం చెప్పలేని బలహీనత. కాబట్టి ఒక వ్యక్తి మీద నిష్కారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారంటే టార్గెట్ చేసిన వాళ్ళు బలహీనులు, టార్గెట్ గురైన వాళ్ళు కాదు. ఆ ధైర్యాన్ని రజనీ గారు ఈ టైంలో పర్ఫెక్ట్ గా ప్రదర్శించాలి. ఎందుకంటే ఈ టైంలో వాటికి బెదిరిపోతే ఇన్నేళ్ళు ఆమె చేసిన ప్రజాసేవ వృధా అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె అమాయకురాలు కాదు, కానీ ఆమె బిహేవియర్ మా ఇంట్లో ఆడబిడ్డ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే అది ఆమెకున్న, అంటే మీరు మాట్లాడుకో ఒక జర్నలిస్ట్ గా అనిపిస్తారు, నేను మాట్లాడితే ఒక అనలిస్ట్ గా తెలివిగా మాట్లాడితే అనిపిస్తాం. కానీ ఆమె తెలివిగా అనిపించదు. అంటే తెలివి తక్కువ అని కాదు, ఆమె మాట్లాడేది హృదయం నుంచి మాట్లాడేస్తా ఉంది. బోల్డ్ గా అది అసెప్ట్. అందువల్ల చాలా తొందరగా కనెక్ట్ అయిపోయింది సమాజానికి. కనెక్ట్ అయ్యారు. రెండోది, ఆమె జనసేనకు సంబంధించిన మీరు జనసేన అధ్యక్షుడిని ఏమనలేదు అది అంటున్నారు, కానీ ఆమె కూడా అంటుంది. కానీ ఆమె ఎంత డిఫెన్స్ లో నెట్టేసిందంటే జనసేనని ఒక పదంతో ఏమన్నారు, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు గాని మేము బాధపడలేదు, కానీ ఇప్పుడు గెలిచి వాళ్ళ సేవలో తరిస్తున్నాడనే మాటను మేము భరించలేకపోతున్నాము అంటారు. మాట, అది సమాధానం లేని మాట. అంటే 2 చోట్ల ఓడిపోయినా మేము భయపడలేదు, ఎందుకంటే మా నాయకుడు ఓడిపోయాడు, మళ్ళీ గెలుస్తాడని నిలబడ్డాం. ఆ ఆత్మగౌరవం ఈ రోజు మాకు లేదు అంటున్నాను. ఓడిపోయినప్పుడు ఉన్న ఆత్మగౌరవం, గెలిచి డిప్యూటీ సీఎం ఆత్మగౌరవం లేనప్పుడు ఇంకా అంతకు మించిన కార్యకర్త ఏం గౌరవం? ఇది సగటు జనసేన కార్యకర్త మనోవేదన ఆమె టచ్ చేశారు. ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతున్నారు. దాంతో నాయకత్వం డిఫెన్స్ లో పడిపోయింది, సమాధానం లేదు, డిఫెన్స్ లో పడిపోయింది. దానివల్ల ఏమైంది? ఎదురుదాడి. రజనీ గారి పైన 2 రకాల ట్రోల్స్ ఉంటాయి రెహమాన్ గారు. ఒకటి సమాజం చేసే ట్రోల్స్, రెండోది ఆర్గనైజ్డ్ గా చేసే ట్రోల్స్. ఇప్పుడు రజనీ గారి పైన చేస్తున్న, నాకు తెలిసి ఆర్గనైజ్ గా చేసే ట్రోల్ తప్ప సమాజం చేస్తున్న ట్రోల్ కాదు. సగటు సాధారణ జనసేన కార్యకర్తలు ఆమెను అభినందిస్తున్నారు. ఎందుకు అభినందిస్తున్నారు? ఆమె మా ఫీలింగ్ కూడా అవే అనుకుంటున్నారు. అందువల్ల ఎవరు ట్రోల్ చేయట్లేదు, బయటకు చెప్పరు. కానీ విమర్శిస్తున్నారు ఈ టీవీ డిబేట్ లో పాల్గొనే వాళ్ళు. ఏదో వ్యక్తిగత అలిగేషన్ చేయాలి, ఏం ఆశిస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చూడండి, కేతిరెడ్డి గారు మాట్లాడారు కదా, మనం ప్రస్తావించాం. కేతిరెడ్డి గారిని సాధారణ వైసీపీ కార్యకర్తలు అందరూ ఓన్ చేసుకునేస్తున్నారు. రీజన్ ఏంటి? వాళ్ళు ప్రతి ఊర్లో అది అనుభవిస్తుంటారు. అదే ఆంగడ్ చేసింది. కాబట్టి ప్రతి జనసేన కార్యకర్త ఫీల్ అవుతుంది, మా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళ్ళు ఎగరేసుకొని తిరిగాం, కానీ అధికారంలో వచ్చిన తర్వాత రాజీ పడుతున్నామే అనే బాధ మాకుంది అనేది మాట పెద్దగా వెళ్ళిపోయింది. దానికి సమాధానం లేదు, భవిష్యత్తులో కూడా రాదు. అప్పుడు ఏం చేస్తారు? వ్యక్తిగత దాడి చేస్తారు. కానీ రజనీ గారికి నా అభిప్రాయం, నా సలహా ఏంటంటే, నాకు ప్యానలిస్ట్ ఉన్నారు కాబట్టి, ఇది మీకు క్రూషియల్ టైం. మీరు మీ గత 5 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో ప్రజా జీవితంలో లాయర్ గా, అనలిస్ట్ గా చాలా బాగా మాట్లాడారు. మీ పట్ల గౌరవం వచ్చింది. ఈ టైంలో తొందరపడద్దండి. మీరు ఏ రాజకీయాల్లో ఉంటారు? ఎందుకంటే ఇంకోటి రెహమాన్ గారు, మహిళలు రాజకీయాలకు రావాలి. ఇట్లాంటి ట్రోల్ చేస్తే భయపడిపోయి మహిళలు కొత్త వాళ్ళు రారు. అది చాలా ప్రమాదం. మహిళలు అంటేనే చులకన చేయడం, మహిళలు అంటేనే అభ్యంతరకరంగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపించాలి. ఇప్పుడు చెప్పిన అంశాలు తప్పటండి. ఇప్పుడు రజనీ లేవనెత్తున్న అంశాలు తప్పనండి, విమర్శించండి, తప్పులేదు, వ్యక్తిగత ట్రోల్ చేయాలి. కాబట్టి రజనీ గారికి ఇది క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైంలో సంయమనాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉంటే
ఒక మంచి మహిళా లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఆ వైపుగా ఆమె ప్రయాణిస్తే మంచిది. ముఖ్యంగా విజయానంద్ చీఫ్ సెక్రటరీ నేరుగా హాజరైనప్పుడు ఆయన సమక్షంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే 2 అంశాలు. ఒకటి, ఈ రోజు కేసుని ఒక రకంగా చూడాలి. రెగ్యులర్ గా కోర్టులు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం అయినాన్ని ఒక పద్ధతిలో చూడాలి. ఈరోజు టెక్నికల్ గా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన అంశం, గ్రూప్ 2, గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఫలితాలు, దాని యొక్క పర్యవసానాలకు సంబంధించిన అంశం. కోర్టు ఆదేశాలు ఎప్పుడు పాటించకపోయినా ఇబ్బంది పడేది అధికారులే. చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో అంటే పరిపాలన చేసేది వాళ్ళు. ప్రభుత్వం పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. అలాంటి ఎగ్జిక్యూటివ్ హెడ్ సిఎస్ గారి పైన ఆగ్రహం చేయడం అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద చర్య చేసుకొని ఉంటే వారికి రాదు. ఎప్పుడు కూడా సిఎస్ గారు డైరెక్ట్ గా ఏం చేయాలి? సిఎస్ గారు ప్రభుత్వ నిర్ణయాల్ని ఆర్డర్స్ రూపంలో ఇస్తారు. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్ చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ కలెక్టర్, ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళు చేస్తారు. అయితే వీళ్ళు చేయనప్పుడు కోర్టు వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆదేశం వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళపైన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ చేసేస్తే అండ్ యాక్షన్ కానీ సిఎస్ గారు చేశారనుకోండి, వారికి ఇబ్బంది రాదు. రాష్ట్రం జరుగుతున్న ప్రతి జిల్లాలో జరుగుతున్న ప్రతి అంశం సిఎస్ గారు చూడరు. కానీ కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకునే ప్రయంలో ఏ కారణం రీత్యా జనరల్ గా ఎట్లా ఉంటాయంటే రెహమాన్ గారు, బేసిక్ గా ఒక చోట పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అధికారులు ఈసారి మళ్ళీ చూద్దాంలే అంటారు. చూద్దాంలే అంటే చూస్తారు, మళ్ళీ వాయిదా వేయచ్చు. కానీ కోర్టులు ఒప్పుకోవు కదా, కోర్టు టెక్నికల్ ఒప్పుకోదు. అప్పుడు ఆన్సర్ చేయాల్సింది ఈ చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని ఒత్తిడి చేసిన అది రాజకీయ నాయకులు కాదు, సిఎస్ గారు లేకపోతే కలెక్టర్, వీళ్ళు అనవసరం. కాబట్టి ప్రభుత్వం అధికారులు దీని ద్వారా గమనించాల్సింది ఏంటి, ఈ ఎపిసోడ్ లో కానీ గతంలో కొన్ని సందర్భాల్లో అరెస్టులకు సంబంధించిన కోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకనొక విషయంలో అనుకుంటాను, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన గంజాయి కేసు పెట్టారు గుంటూరులో. అప్పుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తానని చెప్పింది. మరి ఏమైందో తెలియదు, అది సిబిఐ విచారణకు ఆదేశిస్తానని చెప్పింది. రీజన్ ఏంటంటే సోషల్ యాక్టివిస్ట్ ని అరెస్ట్ నువ్వు ఎక్కడ చేయాలి, చేసుకో, ఆ కేసు పెట్టుకో. సోషల్ మీడియాలో అతను ఏమైనా అభ్యంతరకర పోస్టులు పెట్టుంటే దానిపై అదేమవుతుందంటే దానిపైన యాక్షన్ తీసుకునేది అంత సీరియస్ గా జైల్లో పంపించాల్సిన విషయం దాంట్లో ఉండదు. కానీ కోపం ఉంది, మనసులో కోపం ఉంది, కానీ ఆడ సబ్జెక్ట్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, సంబంధం గంజాయి కేసు పెట్టేయడం. ఇది చాలా అభ్యంతరకరం కదా, దీన్నే కోర్టు ఐడెంటిఫై చేసింది. ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో కోర్టు యాక్టింగ్ ఇవన్నీ చూసి అధికారులు, పోలీసులు ఏం చేయాలంటే రాజకీయ నాయకుల మాటలు వింటే, రాజకీయ నాయకులు ఇచ్చే ఆదేశాలు మనం పరోక్షంగా పరిస్థితి చివరకు మనం కోర్టు ముందు నిలబడాల్సింది మనము, రాజకీయ నాయకులు కాదు. కాబట్టి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రేపు తప్పులు జరిగితే యాక్షన్స్ అధికారుల మీదే ప్రారంభం. కానీ దాన్ని గుర్తిరిగి ఈ హెచ్చరికతో కింది స్థాయి నుంచి సిఎస్ వరకు, ఎంఆర్ఓ సిఎస్ వరకు వాళ్ళ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన, కోర్టు ఆదేశాలు పాటించకపోయినా చివరకు ముద్దాయిలు నిలబడేది మీరే. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. అంటే ఏకంగా జైల్లో పెడితే నా సిఎస్ని, యాక్చువల్లీ సిఎస్ విజయానంద్ మరికొద్ది రోజులు ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలో అది కోర్టుకి, ఆయనకి జస్టిస్ దేవానంద్కి తెలిసి ఆ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఈ నేపథ్యంలో మిమ్మల్ని కనుక 4 రోజులు జైల్లో పెడితే మొత్తం వ్యవస్థ అంతా దారిలోకి వస్తుందని ఎంత తీవ్రంగా చెప్పారంటే, అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారుల తీరుకి నిదర్శనం కాదంటారా ఇది? ప్రభుత్వ పెద్దల జోక్యం పాలసీలపై ఎక్కువగా ఉందని. రిటైర్మెంట్ అయిపోయినంత మాత్రాన వదిలేస్తాడు అనుకోవద్దండి. మీరు చాలా మంది మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తప్పు చేసినట్టు కొన్ని ఉంటాయి. సంబంధం లేని తప్పుకు నిర్లక్ష్యంగా ఉంచడం, చూద్దాంలే అనుకోవడం వల్ల వచ్చిన ఎక్కువ 90% ఐఏఎస్లు వాళ్ళు చేసిన తప్పు కన్నా ఆ సందర్భంలో సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మాజీ సిఎస్లు, మాజీ అధికారులు చాలా మంది కోర్టు చుట్టూ, ఎందుకంటే ఇది తప్పు చేసి కాదు, ఇన్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ఆన్సర్ చేసింది మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు 4 రోజులు మిమ్మల్ని జైల్లో పెడితే అంటే అర్థం వ్యవస్థ అంతా సక్రమం అంటే కింద వ్యవస్థలో ఇది ఇచ్చిన ఆదేశాలు అమలు కాదని అర్థం. సిఎస్ గారు తప్పు చేశారని కాదు, కింది స్థాయిలో ఎవరో కన్సల్ట్ డిపార్ట్మెంట్ చేసి ఉండరు, దానిపైన ఈయన సరి యాక్షన్ సీరియస్ గా తీసుకోలేదని. అసలు మిమ్మల్ని పెట్టినారంటే అందరూ సెట్ అవుతారు కదా, సిఎస్ మా పరిస్థితి అట్లా అవుతుంది. బహుశా కింద జరుగుతున్న తప్పుల పైన పై అధికారులు సరైన చర్య తీసుకోకపోతే చివరకు వాళ్ళు కాదు కోర్టు ముందు వచ్చేది, మీరు వస్తారు. కాబట్టి ఇది ఈ అనుభవం ఇది. కాబట్టి 2 వారాల్లో రిటైర్ అయిపోయినా, 1 నెలలో రిటైర్ అయిపోయినా ఆయన అనివార్యంగా మళ్ళీ అయినా సరే రావాల్సిందే. పీరియడ్ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఆ సైనింగ్ ప్రవర్తన వాళ్ళు ఆ కేసును జీవితాంతరం కొనసాగించాల్సిందే. ఇప్పుడు చాలా సందర్భంలో పొలిటికల్ గా మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు కేసులు పెడతారు పోలీసు వాళ్ళు అడుగుతుంటాం. ఇప్పుడు
మీ పరిస్థితి మేము రిటైర్ అయిన తర్వాత మీరు వస్తారు, మేము తిరుక్కుంటాల్సి వస్తుంది, రిటైర్ అయిన తర్వాత మాకు ఇది ఒక పనిష్మెంట్ అంటుంటారు. కాబట్టి ఏ కేసు పెట్టినా ఏం చేసినా ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఆ కన్సల్ట్ అధికారి రావాల్సిందే. ఇప్పుడు తిరుపతిలో కేసు పెట్టారనుకోండి, మీ పోస్టింగ్ విజయనగరంలో ఉండింది అనుకోండి, ఆ కేసు విచారణకు విజయనగరం నుంచి రావాల్సిందే. కాబట్టి టీఏడిఏలు ఇస్తుంది డిపార్ట్మెంట్ తప్ప రావాల్సిందే. కాబట్టి మన పిల్లల్లో జరిగిన దానికి జీవితాంతరం ఆ కేసు ముగించే వరకు మనం బాధ్యత వహించక తప్పదు.